రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు అన్నాదమ్ములకి ఆత్మీయ పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. రాఖీ పండుగ అంటేనే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని అలాగే ఎక్కడైనా స్థిరపడినటువంటి అన్నయ్యలు వచ్చి ఈ చెల్లెడితో కానివచ్చు అక్కలతో కానివచ్చు రాఖీ పండుగ రోజు ఇంటికి చేరుకుని మరీ స్వీట్లు తినిపించుకుని ఘనంగా పూజలు చేసుకుని మరీ ఈ రాఖీ పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇదొక ఎత్తు. సాధారణంగా మానవ జీవనంలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం బాగుండాలి, అక్కా చెల్లెళ్ళ అనుబంధం బాగుండాలనే ఉద్దేశంతో రాఖీ పండుగ జరుపుకుంటుంటాము. అయితే ఇక్కడ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయ స్వామి వార్ల సన్నిధానంలో స్వామివార్లకి రాఖీ కట్టడానికి క్యూ కట్టారంటే మీరు నమ్ముతారా? అదే పెద్ద ఎత్తున మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ, ఉమ్మడి తూర్పుగోదావరి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రాఖీలకి అంటే దేవుడికి రాఖీలు కట్టడానికి పెద్ద ఎత్తున శ్రీపాద శ్రీవల్లభుడు టెంపుల్తో పాటు దత్తాత్రేయ స్వామి అంటే మొదటి అవతారంలో దత్తాత్రేయ స్వామి ఉంటే తర్వాత అవతారంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా భక్తులకు పిఠాపురం సన్నిధానంలో దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే పురాణంలో కూడా కన్యకా పరమేశ్వరి శ్రీపాద వల్లభుడికి స్వయంగా రాఖీ కట్టినట్లు పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఏదైతే మనం చెప్పుకోవచ్చు ఔరంగా ఒక చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఆ చెట్టుకి కూడా రాఖీలు కడుతూ ఉంటారు. చెట్టుతో పాటు దత్తాత్రేయుడికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడికి కూడా ఈ రాఖీ పండుగను అంటే ఎంత ఘనంగా జరుపుకుంటున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుడితో పాటు ఔదంబర ఏదైతే ఔదంబర వృక్షానికి ఇక్కడ రాఖీ కట్టడానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారు. ఒకసారి చూడొచ్చు ఆలయం వద్ద. అంటే రాఖీ పండుగ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నాదమ్ములు అలాగే అన్నా చెల్లెళ్ళకి సంబంధించినటువంటి అనుబంధాన్ని ఆ రక్ష ఎప్పుడు కూడా ఉంటుంది. అక్క తమ్ముడికి ఇచ్చేటువంటి రక్ష కానివచ్చు, లేదంటే ఒక చెల్లి తమ్ముడికి ఇచ్చేటువంటి రక్ష కానివచ్చు, అది రక్షాబంధనం. కానీ ఇక్కడ దేవుడికే పెద్ద ఎత్తున రాఖీలు కట్టడానికి ఇక్కడ చేరుకోవడము, అలాగే దత్తాత్రేయ స్వామికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడుకు మొన్న కొన్ని రోజుల క్రితం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సతీమణి కూడా ఇక్కడికి రావడము, వచ్చి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడము. ఇప్పుడు మళ్ళీ రాఖీ పండుగ రోజు దత్తాత్రేయ శ్రీపాద వల్లభుడికి సంబంధించినటువంటి సంస్థానంలో రాఖీలు కట్టడానికి పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అంటే స్వయంగా ఎవరైతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైతే లేని వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు అలాగే తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రాఖీ పండుగ రోజు క్యూ కట్టి మరి ఈ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వచ్చి శ్రీపాద శ్రీవల్లభుడు సంస్థానంలో ఈ రాఖీలు కట్టడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు అని చెప్పుకోవాలి. ఇంకా ఆ రాఖీలకు సంబంధించినటువంటి కట్టడానికి ఇంకా క్యూ లైన్లు ఉన్నాయి. ఇది పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుడికి సంస్థానానికి సంబంధించిన ప్రత్యేకత. రసూల్తో కలిసి సత్య టీవీ 9 కాకినాడ జిల్లా నుంచి.